ఇంకా కరెంటు బిల్లు కట్టొద్దు ప్రజలారా, బిల్లులను సోనియాకు పంపుదామంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి వార్తలు ప్రధానంగా చూడవచ్చు. కరెంటు బిల్లు కట్టొద్దు ప్రజలారా, ఈ బిల్లును సోనియాకు పంపుదాం. హైదరాబాద్ లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. కిరాయిదారులకు గృహలక్ష్మి అమలు చేయాలి. ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారు. రేవంత్ ఆదాని ఒప్పందాలను బయట పెట్టాలి. హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షా సమావేశంలో కేటీఆర్ ఇక కరెంటు బిల్లులు కట్టొద్దు, కరెంటు బిల్లులు 200 యూనిట్లకు తక్కువ వచ్చిన వారికి మాఫీ అని చెప్పారు. కానీ ఇంతవరకు మాఫీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయడం లేదు. కాబట్టి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దంటూ కేటీఆర్ చేసినటువంటి ప్రధానమైనటువంటి విషయం నిన్న జరిగినటువంటి 2 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో ఆయన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉచిత కరెంట్ ఇస్తానని ఇంతవరకు అమలు చేయడం లేదు కాబట్టి కరెంటు బిల్లులు ఎవరు కూడా కట్టొద్దంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ లో ఇక ఏక్ షిండే పాత్రను ఏక్నాథ్ షిండేగా రేవంత్ రెడ్డి అవుతున్నారంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వార్తకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లేకుండా పాతి పెడతామంటూ చేసిన దానికి ఆయన కౌంటర్ గా చేశారు. కాంగ్రెస్ అనేది మళ్ళీ ఎన్నికల్లో ఉండదు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బలమైనటువంటి శక్తిగా లోక్సభ ఎన్నికల్లో భారీ లోక్సభ స్థానాలను పొందుతుంది అనేది ఆయన చెప్పినటువంటి వార్తలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇంకా